నామమున ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. చాలా సంతోషం అండి. ఈ రీతిగా ఇక్కడ రాజమండ్రిలో ఇక్కడ వీరితో కలిసి, ముఖ్యంగా మా విక్టర్ పెళ్ళి, ప్రత్యూష చాలా సంతోషమ్మా. విక్టర్ చాలా సంవత్సరాలుగా మా సేవలో భాగంగా ఉన్నాడు అండ్ ఈస్ బీన్ ద కీబోర్డ్ ప్లేయర్ ఇన్ ద వర్షిప్ టీమ్. అండ్ నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ రీతిగా మా విక్టర్ వివాహానికి వస్తానికి. ఎక్కువ మేము విక్టర్ని ఏడిపిస్తూ ఉంటాం, కానీ ఈరోజు ఏడిపించలే. అంటే మాకు చాలా ఇష్టం అండి, మాకు చాలా ప్రియుడు మాలో ఒకడు. అండ్ ఈరోజు ఈ రీతిగా ఉంటాం. ఇట్స్ రియలీ లవింగ్ సిచ్యువేషన్. ముఖ్యంగా నేను క్లుప్తంగా ముగిస్తాను వాక్యం అనేటప్పుడు చాలామందికి వివాహంలోనే చూసుకుంటారంట చాలా సంవత్సరాల తర్వాత మనుషుల్ని, అందుకని ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారంట. కానీ ఇది క్రైస్తవ వివాహం అండి. దేవుని సన్నిధిలో మనం చేరున్నాము, దేవుని ఆరాధించాము, ఇదిగో ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నాము. దేవుడు ఏం మాట్లాడుతున్నాడా అదే సమయంలో ఇప్పుడు చెప్పబోయే మాట వివాహం అయిన వారికి, వివాహం చేసుకోబోయే వారికి, వివాహం కొరకు సిద్ధపడే వారికి కావాల్సిన వాకు వివాహం గురించి. కాబట్టి ఈ వాక్యం అప్పుడు దయచేసి వినండి. నేను ఒక 20-25 నిమిషాలు ముగిస్తాను. నన్ను గంటన్నర తీసుకోమన్నారు, కానీ గంటన్నర నేను తీసుకున్నాను. ఎందుకంటే ఇది వివాహ కార్యక్రమం కాబట్టి చాలామంది పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుకుంటారు, చాలా ముమ్మరంగా ఉంటారు. కానీ దయచేసి ప్రతి ఒక్కరు నిశ్శబ్దంగా గౌరవపూర్వకంగా వాక్యం వినటానికి సిద్ధమా? ఎంతమంది అంగీకారం? మీ పక్కన ఎవరన్నా మాట్లాడితే మీరు ఆపేయాలి, లేకపోతే నేను ఆగిపోతా. మా ఆలయంలో మామూలుగా వాక్యం అంటే నిశ్శబ్దం, దేవుని సన్నిధిప్పుడు నిశ్శబ్దం ఉంటుంది, దేవుని సన్నిధికి గౌరవపూర్వకంగా. సో దేవుని వాక్యం చదివేటప్పుడు, దేవుని వాక్యం ధ్యానించేటప్పుడు కూడా గౌరవపూర్వకంగా ఉండేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మన కుటుంబంలో కట్టబడాలి. వచ్చిన ప్రార్థనతో వాక్యంలోకి వెళ్తాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఈ వివాహాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇది నీ కార్యము, నీవు దర్శించు, నీవు బలపరచు దేవా, నీవు స్పందించయ్యా. ఇక్కడ నీవు ఉన్నావు ప్రభా, నీకు వందనాలు ప్రభా. వీరిని జతపరచయ్యా, వీరిని నీ సాక్షులుగా ఈ కుటుంబాన్ని నిలబెట్టయ్యా. ఇదిగో ప్రభా, కూడొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించయ్యా. ఈరోజు కేవలం నీ నామ మహిమార్థమై సమస్తము నడిపించమని, నీ వాకు ద్వారా మాతో మాట్లాడమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమెన్. వివాహం అనేది ఎంతో ఘనమైనది. దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. దేవుడు నిర్ణయించిన మొదటి సంస్థ అనొచ్చు, లేకపోతే మొదటి కార్యము ఒక మానవుడి విషయంలో అన్నప్పుడు నరుడు ఒంటరిగా ఉంటాము మంచిది కాదని వివాహం అనేది దేవుడు ఎస్టాబ్లిష్ చేశాడండి. వివాహం, మ్యారేజ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్. వివాహము దేవుని ద్వారా స్థిరపరచబడింది. మనుషుడు తలంపులు కాదు, మనుషుడు ఆలోచనలు కాదు. నరుడు ఒంటరిగా ఉంటాం మంచిది కాదని దేవుడే చెప్పేశాడు. ఈరోజు తరము చూసినప్పుడు ప్రపంచం మొత్తంలో ఒంటరితనం, విచ్చలవిడి జీవితము, ఇష్టానుసారమైన జీవితము, బాధ్యత లేని, కమిట్మెంట్ లేని జీవితాలు ఎక్కడ చూసినా కనబడుతున్నాయి. కొన్ని దేశాలు చూస్తే ప్రపంచంలో పెళ్లి చేసుకుంటారా బాబు, మేము డబ్బులు ఇస్తాము, మీరు పిల్లలు కనంటారా బాబు, మీకు ఇల్లు ఇస్తాము, వాకిళ్ళు ఇస్తాము, మీకు అన్నీ ఇస్తామని గవర్నమెంటే ప్రపోజ్ చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లోకి ప్రపంచం అంతా వెళ్తుంది. కానీ దేవుని బిడ్డలమైన మనము గ్రహించాలి, దేవుడు మానవుడికి ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటంటే ఫలించి అభివృద్ధి చెందు. ఇది దేవుని కార్యం, దేవుని చిత్తము. ఈరోజు ఎంతో ప్రపంచంలో జరుగుతున్న కార్యాలు చూసినప్పుడు అసలు మనుషున్నే లేకుండా చేయాలని, ఈ రోబోట్లతోనే నడిపించుకోవాలని డబ్బు కలిగిన వారు తలస్తున్నారు అన్న వార్త తెలిసినప్పుడు ఎంతో బాధకరం, ఎంతో భయంకరం. మనుషుడు ఉండకూడదంట, డబ్బు కలిగిన వాడు రోబోట్లు పెట్టుకుని వాడే బ్రతుకుతాడంట, వాడి తరం మాత్రం ఉండాలంట. సాతాను తరంలా కనబడతలే. దేవుడు మనమందరం ఫలించాలని ఆశపడుతున్నాడు అండి. ఒక కుటుంబం కట్టబడాలంటే, కుటుంబం ఫలించాలంటే ముఖ్యంగా భార్య భర్తలను ఉద్దేశించి ఈ మాటలు చెప్పబడుతున్నాయి. దయచేసి గమనిద్దాం. విక్టర్, ప్రత్యూష, మీరిద్దరు కూడా జాగ్రత్తగా వినాలి. వివాహ విషయం అనేటప్పుడు దేవుడు కోరేది ఇద్దరు కలిసి ఏక శరీరమై ఉంటారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీరు ఇంకా ఏక శరీరమై ఉంటారు. నువ్వు తండ్రిని విడుస్తావు, నువ్వు నీ తండ్రి ఇంటిని మరుస్తావు. మీరిద్దరు ఏక శరీరం అవుతారు. ఇంకా మీదట మీరు నీ పేరు చెప్తే తను, తన పేరు చెప్తే నేను. ఇద్దరికి సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పినా ఒకటే. దేవుని వాక్యం చూసినప్పుడు అండి ప్రాముఖ్యంగా 7 పునాదులు కనబడతాయి వాక్యంలో.
7 పునాదుల గురించి ఫాస్ట్గా వెళ్తాను, మేబీ ఒక నిమిషం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, మీరు జాగ్రత్తగా వింటే. మొదటిది ఇందాక సేవకుడు చెప్పిన రీతిగా ప్రేమ ఉండాలి కుటుంబంలో. ప్రేమ అన్నప్పుడు ఈరోజు లోకానికి ప్రేమ అన్న మాట మిస్యూజ్డ్ మాట. ప్రేమ అంటే యవనస్తురాల మధ్య, యవనస్తురాల మధ్య ప్రేమ 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 అంటారు. అదే సమయంలో తల్లిదండ్రులు బిడ్డలకి ప్రేమ అంటారు, భార్య భర్తలు ప్రేమ అంటారు, స్నేహితులు ప్రేమ అంటారు. ఏ ప్రేమ ఏదని అర్థం కాదు, అన్నిటికీ ప్రేమ అన్న మాట వాడతాము, మిస్అండర్స్టాండ్ అయిపోతుంది. కానీ బైబిల్ చూసినప్పుడు నూతన నిబంధన అంతా గ్రీకులో రాయబడుతుంది. దేవునికి అనేకసార్లు స్తోత్రాలు చెప్తాను, నేను గ్రీకులో రాయబడింది, తెలుగులో రాయబడలేదని. ఎందుకంటే గ్రీకు భాష ప్రతి మాటకి వివరణ ఎంతో స్పష్టంగా ఉంటుంది, ఒక్కొక్క మాటకి క్లారిటీ ఉంటుంది. ఉదాహరణ చెప్పాలంటే ప్రేమ అన్న మాటే ప్రేమ అని వాడరు, కానీ ప్రేమలో 7 రకాల ప్రేమల మాటలు ఉంటాయి. అందులో ప్రాముఖ్యంగా 4 మాటల్ని అందరూ ఎక్కువ వాడే అలవాటు ఉంది. ప్రేమ అన్న దానికి స్నేహితుల మధ్య ప్రేమ అంటే ఫిలియోస్ అన్న మాట అంటారు. అదే కుటుంబం మధ్యలో కుటుంబ ప్రేమ అన్నదప్పుడు స్టోర్గే అంటారు. అది ఇచ్చ సంబంధమైన ప్రేమ అన్నదప్పుడు ఎరోస్ అంటారు. వీటన్నిటికి మించి దేవుని ప్రేమతో ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాము, దేవుని ప్రేమ కలిగి ఉన్నాము, లేకపోతే దేవుని ప్రేమ గురించి మాట్లాడాలంటే అగాపే అంటారు. అంటే ప్రతిదానికి ఒక అర్థం ఉంది. వారు ఏం చెప్తున్నారో, ఇచ్చ సంబంధమైన ప్రేమ, లేకపోతే కుటుంబ సంబంధమైన ప్రేమ, లేకపోతే స్నేహితుల సంబంధమైన ప్రేమ, లేకపోతే అగాపే ప్రేమ. నూతన నిబంధనలు చూసినప్పుడు దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుని ప్రేమని కలిగి ఉండాలి. యేసుప్రభు అంటాడు, నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఆ మాట ప్రేమించు అని గ్రీకులో రాయబడినప్పుడు అగాపే ప్రేమతో ప్రేమించు. భార్యాభర్తల మధ్య కూడా మాట్లాడినప్పుడు స్టోర్గే ప్రేమ గురించి మాట్లాడట్లేదు. అంటే ఏదో ఒక కుటుంబ సంబంధమైన ప్రేమ మాత్రం కలిగి ఉండాలని మాట్లాడట్లేదు. ఎఫెసీ 5 ప్రకారం చూసినప్పుడు భర్త భార్యని ప్రేమించాలంట, క్రీస్తు సంఘాన్ని ప్రేమించేలాగా ప్రేమించాలంట. ఆ ప్రేమకు అర్థము చూసినప్పుడు అగాపే ప్రేమలాగా ప్రేమించాలంట. ఒక కుటుంబ జీవితం కట్టబడాలంటే మొదటిగా స్తంభం అనేది ప్రేమ ఉండాలండి. ఈరోజు చాలామంది ఈ మోడర్న్ సిటీస్లో అంతా ఎలాగైపోయిందంటే పొద్దుట లేచి భార్య భర్తలు ఐ లవ్ యూ అని చెప్పుకుంటారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్తారు. కానీ చాలాసార్లు భార్య భర్తలకి కౌన్సిలింగ్ చేస్తూ భార్య అంటుంది, నన్ను ప్రేమిస్తున్నాడు అంటాడన్నా, ఏ పని చేయడు, జీతం రాదు, ఉద్యోగం చేయడు, పిల్లల్ని చూసుకోడు, నేనే సంపాదించాలి, నేనే చూసుకోవాలి, నిజంగా ప్రేమిస్తున్నాడు అంటారా? చూసి ప్రేమ అనేది బాధ్యతతో కూడింది. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు అంటే దేర్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతను మోస్తావు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రేమ అన్నిటిని భరిస్తుందంట, ప్రేమ ఓరుస్తుందంట, ప్రేమ కప్పుతుందంట. ప్రేమ చూసినప్పుడు అనేక కార్యాలు చేస్తుంది, ప్రేమను బట్టి చేస్తున్నాము. ఇంకా ఒక థియాలజన్ రాస్తాడు, ఆత్మఫలం అన్నదప్పుడు ప్రారంభంలో ఏం మాట్లాడతాం, ప్రేమ అని స్టార్ట్ చేస్తాం. ప్రేమను బట్టి మిగిలినంత అనేది ఆ ఆత్మఫలం లూప్లో చెప్పుకుంటూ వస్తారు. ప్రేమను బట్టే ఓర్పు కలిగి ఉంటావు, ప్రేమను బట్టే సహిస్తావు, ప్రేమను బట్టే ఆనందం కలిగి ఉంటావు, నిరీక్షణ కలిగి ఉంటావు, సహనం కలిగి ఉంటావు. ఇవన్నీ చూసినప్పుడు ప్రేమను బట్టే. ప్రేమ లేకపోతే కుటుంబం నిలబడదండి. ఈరోజు లోకంలో చూసినప్పుడు కాంట్రాక్ట్లు ఎక్కువైపోయింది. ఈరోజు వివాహాల్లో కూడా సిగ్గు లేకుండా కాంట్రాక్ట్ వివాహాలని చెప్పుకుంటున్నారు. ఏ మొహమాటాలు లేవు. నాకు నీకు ఇలాగుంటే ఇది కాంట్రాక్ట్. నువ్వు తేడా కొట్టావా, కాంట్రాక్ట్ బ్రేక్, డివోర్స్ చేసుకుంటా. సో అంత కాంట్రాక్ట్ తగినట్టుగా మారుతుంది. బైబిల్ ప్రకారం చూస్తే కాంట్రాక్ట్ పెళ్ళిళ్ళు కనబడవు, నిబంధన పెళ్ళిళ్ళు కనబడతాయి. నిబంధన, దేవుడు కోరింది నిబంధన. అసలు హీబ్రూ ట్రెడిషన్ ప్రకారం, బైబిల్ ట్రెడిషన్ ప్రకారం వివాహము నిబంధన చూస్తే కిన్షిప్ నిబంధన అంటారు. కిన్షిప్ నిబంధన అన్నదప్పుడు చూస్తే ఇరువురు కలిసి ఏక శరీరంగా కలపడతాం. ఇదే ఒక పూర్వ వివాహాలు చూస్తే ఎలా ఉంటుంది అన్నదప్పుడు చూస్తే ప్రపంచం మొత్తంలో ఈ కిన్షిప్ కవనెంట్ని ఈ రీతికి వచ్చేటప్పుడు ఈరోజు చక్కగా రెడ్ కార్పెట్ వేశారు, కానీ వాస్తవానికి రెడ్ కార్పెట్ ఉండదు. వారు జంతువుల్ని 2గా నరికి, ఎడ్లని గొడ్లని అన్నిటిని నరికి వాటి రక్తమంతా మధ్యలో వేస్తారంట. ఇటువైపు అటువైపు నరకబడిన జంతువుల్ని పెడతారు. అనుకుంటారండి ఆ సీన్, రక్తము ఇటువైపు అటువైపు నరకబడిన జంతువులు. ఒకవైపు అంతా పెళ్లి కుమార్తె సైడ్ ఉంటారు, ఒకవైపు అంతా పెళ్లి కుమార్తె సైడ్ ఉంటారు. ఈరోజు అట్లా కూర్చున్నారా?
బట్ దెన్ చూసినప్పుడు ఆ రక్తంలో వివాహం చేసుకోబోయే ఇద్దరు నడుచుకుని రావాలని, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇరువురు ఆ రక్తము పైన నడుచుకుని రావాలి. అదే ఇంకా సింప్లిఫై అయిపోయి ఈరోజు ఎలాగైపోయిందంటే రెడ్ కార్పెట్ గెస్ట్ ఎంట్రీ లాగా అయిపోయింది. కానీ వాస్తవానికి ఆ రక్తం మీద నడుచుకుని వచ్చి ఇరువురు ముందు నిలబడాలి. ఒకవైపు కుమార్తె సైడు, ఒక సైడు కుమారుడు సైడు. వారు నిలబడిన తర్వాత వారికి తెలియజేయబడుతుంది. ఎందుకంటే నిబంధన అనేది ఎప్పుడో రక్తంతో కూడినది, వాగ్దానం అనేది ఎప్పుడు నోటి మాటలతో చేసేది, నిబంధన అనేది ఎప్పుడు రక్తంతో కూడినది. ఇరువురికి వార్నింగ్ ఉంటుందంట, ఇదిగో నువ్వు ఈ నిబంధనలో ఏమైనా తేడా కొట్టావనుకో నీ రక్తం ఇలా ఉంటుంది, నీ దేహం ఇలా మారుతుంది. సో వివాహం అనేది ఇప్పుడు ఈరోజు అయితే మోడర్న్గా గంతులు వేసుకుంటూ డాన్సులు వేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. కానీ ఆ రోజులు అలాగా కాదు. వివాహం అంటే భయం ఉంటుంది, ఏమన్నా తేడా కొట్టావా నన్ను నరికేస్తారా బాబు అనే భయం ఉంటుంది. ఒక సైడ్ పెళ్లి కుమార్తె వారు పెళ్లి కుమారుడు వారు వివాహం అయిన తర్వాత కూడా అక్కడే ఫీస్ట్ ఉంటుందంట. వారు వారి సైజ్ తగ్గట్టు పికప్ చేసుకుంటారంట. అంటే పెళ్లి కుమారుడు సైజు ఎవడని ఎత్తుగా బరువుగా అంటే ఇటువైపు కూడా అలాంటి వ్యక్తి వచ్చి నిలబడతాడంట. ఏంటి, రేపు మీ ఓడు ఏమైనా తేడా కొట్టాడు అనుకో నేను నిన్నే అడుగుతాను సాక్షిగా. అదే రీతిగా ఇంకొక సైడ్ నిలబడి రేపు మీ అమ్మాయి ఏమైనా తేడా కొట్టిందనుకో నేను అడుగుతాను. ఇలాగ రెండు వైపులా సాక్షులు నిలబడతారంట. ఈరోజు అందుకనే అంటాం వివాహంలో వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. వివాహం ఒకప్పుడు అలాగా గౌరవపూర్వకంగా భయముతో భక్తితో జరిగేది. ఈ రోజుల్లో ఎలాగైపోయిందంటే ఏదో చూసాం, ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయింది, వెళ్ళిపోదాం అన్నట్టు. కానీ వీటన్నిటిలో వారికి నేర్పించింది ఏంటంటే నువ్వు ప్రేమించాలి. ఈరోజు తరానికి నువ్వు ప్రేమించాలి అని చెప్తే తరం ఏమంటున్నారు తెలుసా, నన్ను ఫోర్స్ చేయదు, నాకు ఇష్టమైతే ప్రేమిస్తా, నాకు నచ్చితే ప్రేమిస్తా, నాకు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తా. ప్రేమ అనేది వాక్యంలో చూసినప్పుడు ప్రేమ అనేది ఆజ్ఞ, ఆప్షన్ కాదు. ఈరోజు ప్రపంచం అంటుంది ఆప్షన్ కాదు. ప్రేమ అనేది ఆజ్ఞ. దేవుడు అంటున్నాడు నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు, ఆజ్ఞ. మీరు ఒకరినొకరు ప్రేమించండి, ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞాపించినది ఈరోజు మనుషుడు ఎలా చేశాడంటే నాకు నచ్చితే, నాకు ఇష్టమైతే, నాకు అనుకూలంగా ఉంటే అన్నట్టుగా మార్చేశాడు. కానీ వివాహము అన్ని విషయంలో ఘనమైంది అనేటప్పుడు దేవుని వాక్య ప్రకారం చూస్తే అది నిబంధన. దేవుడు కూడా ఆ రీతిగానే అంటాడు. మీకా గ్రంథంలో అంటాడు, నీవు యమన కాలమందు నీతో నిబంధన చేయబడిన భార్య, నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు నిబంధన ప్రకారం ఒక వ్యక్తిని దీవించేవాడండి. అందుకనే అంటాం ఈరోజు కూడా మనం క్రీస్తు యేసు నిబంధనలో లేకున్నా క్రీస్తు యేసు వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలంటే అయ్యేది కాదు. క్రీస్తు యేసు నిబంధనలు ఉన్న దాన్ని బట్టి క్రీస్తు యేసు ద్వారంగా అనుగ్రహించే అబ్రహాము వాగ్దానాలు కూడా, దీవెనలు కూడా మనకు అనుగ్రహించబడుతుంది. సో వివాహంలో మొదటిది ప్రేమ బాధ్యతపూర్వకం, బాధ్యతతో కూడినది. రెండోది చెప్తాను, ట్రస్ట్, నమ్మాలి. వివాహంలో ఈరోజు చూసినప్పుడు నమ్మకత్వం లేదు, ఒకరిని ఎడల నమ్మకత్వం లేదు, ఒకరినొకరు నమ్మట్లేదు. ఈరోజు చూస్తే అధిక శాతం ఊహల్లో భ్రమల్లో ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ అంటారు, కెమికల్ టర్మ్స్, సైంటిఫిక్ టర్మ్స్ చూస్తే కెమికల్ ఇంబ్యాలెన్స్ అంటారు. మతి స్థిమితం లేని పరిస్థితులు కలిగి ఊహల్లోకి వెళ్ళిపోతున్నారు అంతా. నేను అనుకున్నా కాదు, నమ్మాలి, అడుగు. కానీ మొదటగా చూసినప్పుడు ప్రేమ అంటే, రెండోదిగా చూస్తే నమ్మాలంట. ఏంటి నమ్మాలి? ట్రస్ట్ అనేటప్పుడు ఏంటి ట్రస్ట్? నా భర్తను నేను నమ్మచ్చా అని కాదు, ఆ ట్రస్ట్ గురించి మాట్లాడతలే. ఆ ట్రస్ట్ మెచ్యూరిటీలో వస్తుంది. కానీ ఒక వ్యక్తి మారతాడు అని నమ్మాలంట. ఈరోజు చాలామంది చూడండి, చాలామంది భార్యలు భర్తలు ఈ గొడవలు వచ్చినప్పుడు, కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఇంకా ఈమె మారదు, ఈయన 100 సార్లు చెప్తాడు ఇంక ఈమె మారదు. ఇంకా మారుతుందా? ఈయన చెప్పాడు కదా మారదు అని. అంటే మారటానికి అవకాశము కూడా ఇవ్వట్లేదు, మారాలనే తరుణం కూడా ఇవ్వట్లేదు. వివాహంలో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇరువురు 2 విధానాల్లో పెరిగారు. ఇద్దరు ఒకే ఇంట్లో పెరగలే, ఒకే తల్లిదండ్రుల దూరంగా పెరగలే, ఒకే అలవాట్లలో పెరగలే. ఈరోజు మనం అంటాం వాక్యం ఒకటే అయినా కూడా మనుషుడు ఊహలు వేరంట, అలవాట్లు వేరంట. అందుకనే చూస్తాం ఈరోజు కూడా సంఘంలో మార్పులు వేరులు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యము తగినట్టుగా జీవిస్తామో ఐడియాలజీ చేంజ్. అందుకనే దేవుని మార్పు తగినట్టుగా మన మనసులను మార్చుకోవాలంట. రోమన్స్ 12:1 రోమిలికి రాసిన పత్రిక 12:1 చూస్తాం, మన మనసును నూతనపరుచుకోవాలి.
మన మనసులో నూతన పరుచుకోవాలి. వివాహంలో చూసినప్పుడు ఇరువురు వేరే వేరే రీతిగా కలపబడ్డారు. అంటే వేరే వేరే అలవాట్ల నుండి వచ్చిన వారు కలిసి బ్రతుకుతున్నారు. వారు మారటానికి అవకాశం అవ్వాలి, నమ్మాలి. వీరు మారతారని నమ్మాలి. చాలామంది స్త్రీలంట భర్తలు మారతారని నమ్మరంట, బిడ్డ మారతాడని ఆడు ఎంత మారకపోయినా నమ్ముతాడంట. ఏంటి, వాడు ఎంత చెడు పనులు చేసినా నా బిడ్డ మారతారా రే మార్రా అంటారు, కానీ భర్త మారాలని ఆశపడినా కూడా ఛాన్స్ అవ్వరంట. అదే అంటారు, బిడ్డల్ని ప్రేమిస్తారు కానీ భర్తని ప్రేమించరు. ప్రేమించిన వ్యక్తి నిజంగా మారతారనే అవకాశాన్ని ఇస్తారు. ఎందుకంటే వివాహంలో అన్నీ ప్రేమను బట్టే లింక్ అయి ఉందండి. సో ట్రస్ట్ అనేటప్పుడు రెండో స్తంభం ఒకరు మార్పు. దేవుని వాక్యం చూసినప్పుడు క్రీస్తు తన సొంత రక్తముతో సంఘముని కడిగి ఏం చేసుకున్నాడంట, ఆయన మలుచుకున్నాడంట. ఎట్లా మార్చాడు? ఫోర్స్ బట్టి కాదు, ప్రేమ ద్వారంగా ఆయన సొంత రక్తాన్ని చెల్లించి ఆయన సంఘం మారుతుందని. ఈరోజు కూడా చూడండి, దేవుడు మనం మారుతామని ఇంకా ఛాన్స్ ఇస్తూనే ఉన్నాడు. అవునా కదా? రక్షించబడ్డం బాగానే ఉంది, రక్షించబడ్డం ఇక్కడ ఉన్న చాలామంది, కానీ సంపూర్ణ మార్పు ఉందా? మారుతూనే ఉన్నాం. దేవుడు ఓర్పు కలిగి ఉన్నాడు, మనల్ని నమ్ముతున్నాడు. నువ్వు మారుతావు, నువ్వు మారాలి. అందుకని ఆయన ఆత్మ సహాయాన్ని మనకు అనుగ్రహించాడు. ఒక భర్త కూడా భార్య విషయంలో ఆ రీతిగా ఉండాలంట, భార్య కూడా భర్త విషయంలో ఆ రీతిగా ఉండాలంట. గివింగ్ దెమ్ స్పేస్, టైం టు చేంజ్. ఈరోజు చాలామంది వివాహాలు ఎలాగైపోయాయంటే డూ అండ్ డోంట్ డూస్. ఇది చేసావా ఇంకా అయిపోయింది, ఇది చేసావా నేను ఉంటా, ఈ అగ్రిమెంట్లు తగ్గినట్టు ఉంటున్నారు. కానీ వివాహ జీవితంలో చూసినప్పుడు ఒకరిలో ఒకరు బలహీనతలను ఎరిగి, బలహీనతలు ఎరిగిన వెంటనే కించపరుస్తాం కాదు, బలహీనతలు ఎరిగిన వెంటనే బయట చెప్తాం కాదు. ఎప్పుడు చెప్తా ఉంటాం, అమ్మ నీ భర్తలో బోల్డ్ బలహీనతలు ఉంటాయి, కానీ దాని గురించి ఎవరితో మాట్లాడతానికి లేదు. నీ భర్త బలహీనత బయటకు మాట్లాడుతావు, నీ సొంత బలహీనతలు నువ్వు బయట మాట్లాడుకుంటావు. ఇట్ ఈస్ ఆల్వేస్ కవర్. ప్రేమ కప్పుతుంది అంటారు. హిస్ వీక్నెసెస్ యూ హ్యావ్ టు బీ ద స్ట్రెంగ్త్. సో దేవుడు వాటిలో చూసిన వర్స్ సేమ్. నీ భార్య గురించి నువ్వు ఎవరితో తక్కువగా మాట్లాడతాను లేదు, ఎందుకంటే షీ ఈజ్ యువర్ క్రౌన్. యూ పుట్ హర్ టు షేమ్, యూ షేమ్ యువర్ సెల్ఫ్. నీ గ్లోరీ లేదు. అందుకని ఎప్పుడు వివాహంలో మూడో వ్యక్తికి చోటు అవ్వకూడదు, యేసు ప్రభు తప్ప అంటాం. ఎందుకంటే వివాహంలో చూసినప్పుడు ఎంతమంది వివాహంలో తలకాయ పెడతారో అంత గందరగోళం అయిపోతుంది వివాహం. ఇంతవరకు నువ్వు ఒక యవనస్తుడిగా పెరిగావు, వివాహంలో ఒక అడుగు పెడుతున్నావు అంటే చాలామంది మన ఊర్లో చూసినప్పుడు ఈ అబ్బాయి మాట వింటలేదు, పెళ్లి చేస్తా మాట వింటాడు, కాలి కట్టేస్తే అయిపోతుంది. అందుకని వివాహాలు నిలబడవు చూడండి. ఇంకా అక్రమ సంబంధాలతో, ఇంకా బాధకరమైన కార్యాలతో, ఇంకా విచ్చలవిడి జీవితంతో, ఇంకా హద్దు లేదు, ఇంకా నా ఇష్టం నా కుటుంబం అన్నట్టు బ్రతుకుతారు. కానీ వివాహాలను చూసినప్పుడు ఇష్టపూర్వకంగా నేను బాధ్యతను మోస్తాను, నేను కలిగి ఉంటాను, నేను మనసు కలిగి ఉంటాను, నేను అకౌంటబుల్ ఉంటాను, నేను నమ్మకంగా ఉంటాను, ఆ నిర్ణయాలు చేసి ముందుకు రావాలి. వివాహంలో చూసినప్పుడు రెండోది స్తంభం నమ్మకం అన్నదప్పుడు, ట్రస్ట్ అని చెప్పినప్పుడు, మూడోదిగా చెప్పాలంటే రెస్పెక్ట్. ఇంకో మాటలో చెప్పాలంటే గౌరవం లేని వివాహం నిలబడదండి. దీని గురించి చాలా క్లినికల్ స్టడీస్ చేశారు సైంటిస్టులు కూడా. ఇందుకు భార్యాభర్తల మధ్య అనేక శాతం గొడవలు అని చూసినప్పుడు భర్త దేనికి బాధపడ్డంట, గౌరవం లేకుండా మాట్లాడుతూ మాత్రం బాధపడతాడంట. భర్తకి ఏం చెప్పినా చేస్తాడంట, గౌరవం లేకుండా ఏం చెప్పినా చేయడంట. అంటే గౌరవించినంతసేపు యు కీప్ హిమ్ ఆన్ థ్రోన్. ఇంకో మాటలు చెప్పాలంటే సింహాసనం మీద రాజును కూర్చోబెట్టినంతసేపు రాజుకి అధికారం ఉంది. నువ్వు ఎప్పుడైతే ఆయన సింహాసనం మీద తీసేస్తున్నావు, ఆయనకి రాజు కాదు, రాజుగా ఏం చేయలేడు. దేవుడు వాక్య ప్రకారం చూస్తే గౌరవం అనేది చాలా ప్రాముఖ్యమైనది. భార్యలో గౌరవించాలి. క్రీస్తు సంఘము హౌ వి సీ. భార్యకి ఎప్పుడు అంటాను, అమ్మ నువ్వు ఏమన్నా చెప్పు నీ భర్తతో, నువ్వు ఎట్లన్నా మాట్లాడు నీ భర్తతో, కానీ ఒకటే, పుట్ ఆన్ ద లెన్స్ కాల్డ్ ఆనర్. గౌరవంతో ఏమని చెయ్యి. నీకు బాధ కలిగించాడా, గౌరవపూర్వకంగా చెప్పు. నీకేదన్నా ఇష్టం లేనిది చేశాడా, గౌరవపూర్వకంగా చెప్పు. ఏదున్నా కూడా గౌరవంతో. నువ్వు గౌరవించినంతసేపు నిన్ను రాణిలాగా చూసుకుంటాడు. దట్స్ ఆల్. కీప్ అప్ ద వర్డ్ ఆనర్. ఈరోజు మనం కూడా దేవుణ్ణి గౌరవించాలి. నెంబర్ 1, దేవుడు మన దగ్గర నుంచి కోరేది గౌరవం. గౌరవం లేని స్థానంలో ఇంకా వివాహం నిలబడదు. అదే టైంలో చూసినప్పుడు భార్యలు మాత్రం భర్తలను గౌరవించాలా? బైబిల్ చెప్తుంది, భర్తలారా మీ భార్యలను గౌరవించండి.
పేతురు రాస్తున్నాడు, భార్య బలహీనమైన ఘటమని ఎరిగి గౌరవించాలంట. బలహీనమైన ఘటమని ఎరిగి గౌరవిస్తామంటే ఏంటి? పురుషుడిలాగా బలం లేదు, ఈ కార్యాలు మాట్లాడతారు. కానీ అక్కడ గ్రీక్లో చూసినప్పుడు షీఈ్ అ వీకర్ వెజల్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. బలహీనమైన, లేకపోతే బలహీనమైన పాత్ర అని ఉంటుంది ఇంగ్లీష్లో చూసినప్పుడు. కానీ గ్రీక్లో చూసినప్పుడు ఆ మాటకి అర్థం ఎలాగ ఉంటుందంటే, ఇంగ్లీష్లో దాన్ని మామూలుగా చెప్పాలంటే ఒక ఫ్రెజైల్ అన్న వర్డ్ వస్తుంది ట్రాన్స్లేషన్. ఫ్రెజైల్ అన్న మాటకి అర్థం ఏంటి? చాలా డెలికేట్, చాలా సెన్సిటివ్. ఇక్కడ ఉన్న స్త్రీలు అందరూ అగ్రీ చేస్తారు, స్త్రీలు అంటేనే సెన్సిటివ్ కదా. సో స్త్రీలు అంటేనే సెన్సిటివ్గా ఉంటారు, విచ్ ఇస్ కామన్. బలహీనం ఘటమైనప్పుడు ఫ్రెజైల్. ఉదాహరణ చెప్పాలంటే, నేను ఎప్పుడు ఈ ఉదాహరణ చెప్తా ఉంటాను. ఒక స్టీల్ టంబ్లర్లో నీళ్లు తాగి దాన్ని టేబుల్ మీద పెడతాం వేరు, ఒక ₹1,00,000 గ్లాస్, నీకు అర్థం గ్లాస్ ఎవరైనా ఇచ్చి దాంట్లో నువ్వు నీళ్ళు తాగి టేబుల్ మీద పెడతాం వేరు. అంటే స్టీల్ టంబ్లర్ కోపం వచ్చినప్పుడు అవసరమైతే విసిరు కొడతావు, కానీ అదే ₹1,00,000 అర్థం గాజు గ్లాస్ నీ చేతిలో ఉంటే విసిరు కొడతావా? ఎంత కోపం వచ్చినా దీన్ని పక్కన పెట్టుకుని వేరే తీసుకొడతావు కావాలంటే. చూసి మనం కూడా దేవుని వాక్యానుసారంగా చూసినప్పుడు భార్య బలహీనం, నో షీ ఈజ్ సెన్సిటివ్. ఈరోజు ఎంతోమంది స్త్రీలు వివాహంలో ఊరకే ఉన్నారు కానీ హృదయాలు పగిలిపోయిన వారికి ఉన్నారు. పగిలిపోయిన జీవితాలు, పగిలిపోయిన హృదయాలు. అందుకని వారు బెస్ట్ ఇవ్వలేకపోతున్నారు. ఒక స్త్రీ ఆనందంతో ప్రేమతో వండుతాం ఒకటి, ఏదో వండాలరా అని వండుతాం ఒకటి. ఈరోజు ఎంతో శాతం అలా ఉన్నారనేది స్టడీస్ తెలియజేయబడుతుంది. అండ్ 10 మందికి కౌన్సిలింగ్ చేస్తే సేవలో, ఆలయంలో అనేక హృదయాలు అలాగ ఉన్నాయి. కారణం ఏంటంటే ఎవరికి వారు స్వార్థముతో ఉన్నారు కాబట్టి. నాకు బాధ కలిగింది అనేది చూస్తున్నారు కానీ కొంతమందికి వాళ్ళు బాధ కలిగిందంటే పక్కన ఉన్నవాడికి ఏమైనా కూడా పర్వాలేదంట. కొంతమంది అలాంటి పెళ్ళిళ్ళకి వస్తారంట, వారికి ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగిందనుకో, ఏదైనా ఎఫెక్ట్ అయిందనుకో, అందరి ముందు లేచి కేకలేసుకుని వెళ్ళిపోతారంట. అరే పెళ్ళిరా బాబు, ఒక శుభకార్యాన్ని కూడా చూడరంట. అంటే స్వార్థపరులు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఒకరిని ఒకరు గౌరవించాలి. గౌరవించాలన్నప్పుడు రెస్పెక్ట్ హ్యాస్ టు బి మెయింటైన్డ్. అందుకని అంటాం, భార్యాభర్తలు ఒకరిని ఒకరు బలపరిచే మాటలు మాట్లాడాలి కానీ కృంగతీసే మాటలు మాట్లాడటానికి లేదు. మామూలుగా పుట్టకతో ఎవరికి రాదు ఈ మాటలు. ఎందుకంటే మనుషుడు బుద్ధే, ఒకటి తప్పుడు మాట్లాడమంటే భలే మాట్లాడతాం, వాడి గురించి మంచి మాట్లాడాలంటే మాటలు తక్కువైపోతాయి. మీకు తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడతాం ఇంకా సులభం. ఏంటి? తప్పులు. ఒకడి గురించి దగ్గరగా బ్రతికినప్పుడు వారి గురించి తప్పు మాట్లాడమను బోల్డ్ మాట్లాడతారు. కానీ ఒకరి గురించి మంచి మాట్లాడమను చాలా తక్కువ మాటలు ఉంటాయి. కానీ దేవుని వాక్యానుసారంగా చూసినప్పుడు ఒకరిని ఒకరు బలపరుచుకోవాలంట. నేను ఊరికే గాల్లో పొగుడుకోమని చెప్పట్లే, లేనిది ఉన్నట్టు మాట్లాడమంటలే. ఉన్న మంచితనాన్ని చూసి గుర్తెరిగి బలపరిచినప్పుడు ఆ కుటుంబం కట్టబడే విధానమే వేరండి. కుటుంబం కట్టబడే విధానం తీరే వేరు. అందుకని అంటాము ఆనర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొలసీలు రాసిన పత్రిక 3:18 చూస్తే, భార్యలారా మీ భర్తలకి లోబడి ఉండండి, సబ్మిట్ యువర్ సెల్ఫ్. క్రీస్తుకి సంఘం ఎలాగ సబ్మిట్ చేస్తుందో భర్తకి భార్య ఆ రీతిగా సబ్మిట్. అదే సమయంలో బైబిల్లో చూసినప్పుడు 1 Peter 3:7 భార్య బలహీనమైన ఘటమని ఎరిగి ఏంటి? ఆనర్ హర్. దట్ ఈస్ ద కీ. అండ్ ద నెక్స్ట్ నేను చెప్పదలుచుకుంది 4వది అండర్స్టాండింగ్. ఈరోజు చాలామంది కుటుంబాల్లో వివాహం చేసుకోబడ్డాము అని ఉంటుంది కానీ అండర్స్టాండింగ్ లేదు. దేవుడు నాకు తెలియజేస్తున్న ప్రసంగి 4లో చూస్తాం, ఒకరు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారంట. అండర్స్టాండింగ్ ఉన్నదప్పుడు అక్కడ చేయగలిగిన కార్యాలు గొప్పవి. ఒకరి లాభం కావడం, ఒకరి కష్టాచితంగానే ఇద్దరు లాభం అధికమంట. సో ఒకరికన్నా ఇద్దరు బెటర్ అనే ప్రసంగి 4 అధికంగా తెలియజేస్తుంది. ఈరోజు మనం దేవుని వాక్యం చూసినప్పుడు ఒకరికి ఇంకొకరు కలిస్తారంటే ఎలా కలుస్తాం? ఏదో పక్కన కూర్చున్నంత మాత్రం కలిసినట్ట. ఈరోజు కుటుంబాల్లో భార్య భర్తలు ఉంటారు కానీ హృదయాలు కలిసి ఉండవు. ఎవరి దారి వాడితే. ఆయన లెగుస్తాడు, ఉద్యోగం వెళ్ళిపోతాడు, ఆమె ఏదో ఆమె దారిలో ఆమె ఉంటుంది. ఆమె గ్యాంగ్ వేరు, ఆమె మాటలు వేరు, ఆమె క్రియలు వేరు, సంబంధము లేని జీవితములు. కానీ దేవుని వాక్యం ప్రకారం చూసినప్పుడు భార్య భర్తలు ఏక మనస్సు కలిగి ఉన్నవారైతే ఆ కుటుంబము దేవుడి ద్వారా ఎంతో బహుగా దీవించబడుతుంది, ఎంతో ఘనంగా దీవించబడుతుంది. దేవుడు ఈరోజు దీవిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఐక్యత లేని చోట దేవుని దీవెనలు చూస్తాం కష్టం. ఐక్యత లేని చోట అపవాది కార్యాలు అధికంగా చూస్తాం. ఐక్యత కలిగి ఉండాలి. ఎలాగా?
అండర్స్టాండింగ్ కలిగి ఉంటాం. అండర్స్టాండింగ్ ఎలా కలిగి ఉంటాం అంటే, నెంబర్ 1 కమ్యూనికేట్, మాట్లాడు. ఈరోజు అనేక వివాహాల్లో కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు నార్మల్గా మనం చూసేది ఏంటంటే, భర్త అంటాడు నేను అనుకున్నాను, భార్య అంటది నేను అనుకున్నాను. ఏది అనుకోవద్దు, అడుగు. ఏది అనుకోవద్దు, మాట్లాడు. నేను అనుకున్నాను ఆయన తినేసి వస్తాడని అనుకున్నానండి, అనుకోవద్దు. ఫోన్ ఉందిగా, ఒక ఫోన్ కొట్టు. ఈరోజు చాలామంది అనుకున్నాను అన్న దాంట్లోనే ఒకరినొకరు గాయపరుచుకుంటున్నారు. కమ్యూనికేట్, స్పీక్. మాట్లాడితేనే ఒకరి గురించి ఒకరికి తెలుసుకుంటానికి ఉంటుంది, అవగాహన కలుగుతుంది. ఒకరి గురించి ఒకరికి అవగాహన లేకుండా ఆ కుటుంబం కట్టబడతాం ఇంపాసిబుల్. ఇద్దరు కలిసి నడవాలంటే ఇద్దరు మనసులు కలవాలి. మీరిద్దరు కలిసి ఫలించాలంటే యూ హ్యావ్ టు కమ్యూనికేట్. అందుకనే అంటాం కమ్యూనికేషన్లో 3వ వ్యక్తి ట్రాన్స్లేషన్ వద్దు, మీ ఇద్దరు భాష మీ ఇద్దరికి అర్థం అవ్వాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి చెప్పినట్టే అండర్స్టాండ్ అవుతుంది. ఉదాహరణకి నేను ఇక్కడ మొదటి వ్యక్తికి ఒక మాట చెప్పి చివరి వ్యక్తికి అదే మాట తెలియజేయమంటే చెప్పిన మాట అక్కడ చెప్తారంటారా? అసలు సంబంధం లేని మాట చెప్తారు అక్కడ. అందుకని అంటాం భార్య భర్తల మధ్య 3వ వ్యక్తి రానవద్దు. యూ బోత్ కమ్యూనికేట్, యూ బోత్ అండర్స్టాండ్ ఈచ్ అదర్, యూ బోత్ ఎక్స్ప్లెయిన్. ఏదైనా సమస్య వచ్చింది చేసి కుటుంబాలు అనేక శాతము వివాహమైన 3 నెలలు చాలా ఎగ్జామ్ రాసినట్టు ఉంటుందంట ఇద్దరికి. ఎందుకంటే ఈమెకేమి ఇష్టం, ఈమెకేమి ఇష్టం లేదు, ఈయనకేమి ఇష్టం, ఏమి ఇష్టం లేదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ ఉంటాయి. ఆ సమయంలో అడగండి. నీ కాంపిటీషన్ ఏంటంటే తనకు నచ్చిన రంగు తెలుసా? ఓ వెరీ గుడ్. ఏ రంగు? వైటా? ఆయనకు నచ్చిన రంగు బ్లాకా అని గెస్ట్ చేస్తావా, అడిగావా? బ్లాకేనా? కవర్ చేస్తా. సో యూ హ్యావ్ టు కమ్యూనికేట్. ఆయనకి ఏం నచ్చుతుంది, ఎలా చేస్తా నచ్చుతుంది, తనకి ఎలా చేస్తా నచ్చుతుంది. ఉదాహరణకి సింపుల్, నాకు వివాహం అయిందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సింపుల్, నాకు వాటర్ బాటిల్ ఇచ్చే విధానం ఒకటి ఉంటుంది. ముఖ్యంగా నువ్వు కారు నడుపుతున్నావు, నువ్వు ఏదైనా పని చేస్తున్నావు, నీకు వాటర్ బాటిల్ ఇచ్చే విధానం ఉంటుంది. కొంతమంది వాటర్ బాటిల్ ఇచ్చేటప్పుడు పైన పట్టుకుని ఇస్తారు. మాకు చిన్నప్పటి నుండి మా నాన్నగారు మాకు నేర్పించింది కింద పట్టుకుని, నువ్వు కింద నుండి ఇస్తే నేను పైన నుండి పట్టుకుంటా. అంటే కళ్ళు మూసుకుని ఇట్లా వాటర్ బాటిల్ తీసుకోవచ్చు. నా భార్య ఎప్పుడు పైన పట్టుకుని ఇచ్చేది, తనకి తెలియదు. సో తనకు తెలియదని ఇసిగిపోతామా, లేకపోతే నాన్న కొంచెం కింద పట్టుకున్నావా, నాకు పట్టుకుంటాను పైన ఈజీగా ఉంటుంది. మరలా చెప్పు. ఎందుకంటే అలవాట్లు ఉన్నాయి కదా, సంవత్సరాల అలవాట్లు ఉన్నాయి. ఓర్పుతో చెప్పు, కసరద్దు. మనం అంటాం ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పు. ఎందుకంటే జీవితంలో కలిసి వెళ్ళాలిగా. ఎన్నిసార్లు చెప్పు. నీకెన్నిసార్లు మెల్లగా చెప్పాలని ఆశపడతావుగా, అదే రీతికి చెప్పు. సేమ్ వర్డ్స్ వచ్చా. సో కమ్యూనికేట్. మన లోకల్ అలవాటు ఏంటంటే వాడు తప్పు చేశాడంటే నువ్వు తప్పు చేసాడని ఎగిరెగిరి చెప్తాడు. కానీ వివాహంలో అది తగదు. ఒకడు తప్పు చేసినాను, ఇది తప్పు అయిందని గౌరవపూర్వకంగా చెప్పాలి భార్య అయితే. ఎందుకంటే ఒక పురుషుడు, ఒక భర్త ఈగోని ఎప్పుడు తీయద్దు. దట్ ఈస్ ద డేంజరస్ స్పాట్ టు టచ్. అండ్ నీ భార్య గురించి తక్కువగా ఎవరి ముందు మాట్లాడద్దు. అయిపోయింది నీ రోజు. అర్థమవుతుంది కదా. తన బలహీనతలు, తన గురించి జోకులు చేస్తాం. ఈరోజు చాలామంది చూస్తాం యవనస్తుల్ని భార్య గురించి జోకులు చేస్తారు 10 మంది ముందు. ఆయన నవ్వుతాడు, 10 మంది నవ్వుతారు, భార్య మాత్రం ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది అక్కడ పండగ. నెవర్ డూ దాట్. యువర్ వైఫ్ ఈజ్ నాట్ టు బి సబ్జెక్టెడ్ టు బి జోక్డ్ అరౌండ్. యూ హ్యావ్ టు ఆనర్ యువర్ వైఫ్. నీ భార్య గురించి ఎవరు తక్కువగా మాట్లాడతాను వీళ్ళదు. షీ ఈజ్ యువర్ వైఫ్. అవసరమో చెప్పు, నా గురించి మాట్లాడుకో, నా భార్య గురించి కాదు. ఆ రోషం ఉండాలి. దేవుడు కూడా సంఘం గురించి పౌరుషం కలిగి ఉన్నాడు, రోషం కలిగి ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలును చూసినప్పుడు నా భార్య అని పిలుస్తున్నాడు. ఆయన నేను రోషం కలిగిన దేవుడిని అంటున్నాడు, నేను పౌరుషం కలిగిన దేవుడిని అంటున్నాడు. యు సీ, దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ అ హస్బెండ్. అట్ ద సేమ్ టైం ఎ ఆనరబుల్ వైఫ్. ప్రోవర్బ్స్ 31 మరలా చదువమ్మా. ప్రోవర్బ్స్ 31 మరలా చదువు. ఒక గుణవతి అయిన భార్య ఎట్లా ఉంటుందో. ఎందుకంటే భార్య దొరుకుతాం గొప్పది కాదు, గుణవతి అయిన భార్య దొరుకుతాం రేర్. బైబిల్ చెప్తుంది ఇట్ ఈస్ వెరీ రేర్. సో భార్య భర్తల మధ్య చూసినప్పుడు కమ్యూనికేషన్, ఒకరు మాట్లాడటం మాత్రం కాదు, వారికి ఏది అంగీకారమో ఏది అంగీకారం కాదో తెలుసుకోవాలి. అందుకని అంటాం సహజంగా ఇక్కడ ఉన్న పెద్దలకి అందరూ చెప్తాను, వివాహమైన సంవత్సరంన్నర వారి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే వివాహమైన దగ్గర ఉండే మామూలుగా సహజం ఏంటి,
నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా. దాని తర్వాత ఏమంటున్నాడు, ఏమంటుంది, వీళ్ళు ఊహ తగినట్టుగా బిల్డప్ స్టోరీ ఇచ్చేస్తారు వాళ్ళకి. వారిని డిస్కవర్ చేసుకొని, వారు ఏంటో వారు తెలుసుకొని. ఎంతైనా మీరు వారితో బ్రతకలేదు, వారు తెలీదు. కాబట్టి ఒకరితో ఒకరు బ్రతికేటప్పుడు దే నో దెమ్ ప్రైవేట్లీ, ఇంటిమేట్లీ. లెట్ దెమ్ నో, లెట్ దెమ్ డిస్కవర్. అదే సమయంలో నెగిటివ్ మాటలకు చోటు అవ్వకండి. కుటుంబాన్ని కడతానికి చూడకండి, పాడు చేస్తానికి చూడకండి. ఈరోజు చాలామంది ఏదైనా నెగిటివ్ ఉంటే మాత్రం మసాలా వేసినట్టు వింటారంట. ఎంత చిరాకు వస్తుందో. కొన్నిసార్లు కౌన్సిలింగ్ పిలిచినప్పుడు తల్లులే వస్తారు, వారే మాట్లాడతారు. వారు మాట్లాడే తీరులు చూసినప్పుడు ఎంతో నెగిటివ్ ఉంటుంది. అయ్యో అట్లా మాట్లాడద్దమ్మా, అలా మాట్లాడద్దు. గౌరవపూర్వకమైన వ్యక్తి గౌరవం అవ్వాలి. నువ్వు గౌరవం అవ్వకపోతే ఇలా చేస్తున్నాడండి, మరి అలా చేయకుండా ఎలాగ ఉంటాడు? గౌరవం లేని వ్యక్తి ఎలాగ నిలబడతాడు రాజుగా? గౌరవం లేని వ్యక్తి ఎలాగ నిలబడతాడు ఒక ఇంట్లో? సో గౌరవం అనేది చాలా ముఖ్యమైనది చూస్తాం. అదే సమయంలో అండర్స్టాండింగ్. నెక్స్ట్ 5వది, నేను ముగిస్తున్నాను. 5వది విశ్వాసం ఉండాలి. విశ్వాసం అన్నప్పుడు 2 రకాల విశ్వాసం. ఒకటి దేవుని యందు విశ్వాసం, దేవునిలో రూటెడ్. ఎప్పుడు అంటానో, మీ ఇద్దరి మధ్య ఎవరు నెంబర్ 1 అంటే మీరిద్దరు చెప్పాలి దేవుడు నెంబర్ 1. ఎప్పుడు జ్ఞాపకం చేసుకో, నీ భార్య నీ మాట నీ దగ్గరకు వస్తాం కన్నా దేవుని మాట ముందనాలి. దేవుని ప్రేమించని వ్యక్తి నిన్ను ప్రేమిస్తానని గ్యారంటీ లేదు. దేవునికి భయపడని వ్యక్తి నీకు నమ్మకం ఉంటాడని గ్యారంటీ లేదు. సో అందుకని అంటావు, ఒక కుటుంబ జీవితంలో భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం చదవాలి. ఇద్దరు ప్రార్థన చేయట్లేదా ఏదో తేడా కొడుతుంది. ఇద్దరు ప్రార్థన చేయట్లేదా ఓకే, సాతానికి చోటు ఇచ్చారు. దేవుణ్ణి కలిగి ఉండి దేవునికి నమ్మకంగా. అందుకని వివాహ జీవితంలో ఉంటాం, భార్య భర్తలు కలిసి ప్రార్థన చేస్తాం ఒక ఎత్తు, ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటాం కూడా ఇంకొక ఎత్తు. మీరు రోజుకి మేమిద్దరం కలిసి ప్రార్థన చేశాం కాదు, నువ్వు దేవుడు సపరేట్గా. ఎందుకంటే ఒక మాట వాస్తవం, నిజం చెప్తాను, కొన్ని విషయాలు ఎంత నీ భార్యది ఏక శరీరమైన, నీ భార్యతో మాట్లాడలేనిది దేవునితో మాట్లాడగలిగింది నీకు ఉంటుంది. నీ భర్తతో మాట్లాడలేనిది దేవునితో మాట్లాడగలిగింది నీకు ఉంటుంది. దేవునితో మాట్లాడని వ్యక్తికి అపవాది శోధనలు ఎన్నో ఉంటాయి. అందుకని యూ హ్యావ్ టు బి గాడ్ కనెక్టెడ్, బోత్ టుగెదర్ గాడ్ కనెక్టెడ్. సో ఇరువురు ప్రార్థనలో ఉంటేనే కానీ దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తానికి లేదు. అందుకని అంటాను, క్రమంగా ఆలయానికి వెళ్ళాలి, దేవునికి నమ్మకంగా జీవించాలి. కుటుంబంలో అన్ని విషయంలో దేవుని మొదటిలో పెట్టాలి. కుటుంబంలో ప్రతి కార్యంలో దేవుడు 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 అన్నమాట. నా భార్యతో నేను ఎప్పుడు ఒకటే అంటాను, నేను రైటా నువ్వు రైటా డిస్కషన్ కాదు ఇక్కడ. వాక్యాన్ని తగినట్టుగా ఉన్నామా అంతే. వాక్యం ఏం చెప్తుంది, నేను చెప్పేది కాదు, నువ్వు చెప్పేది కాదు. వాక్యం ఏం చెప్తుంది, మా ఇద్దరు మాట అట్లే ఉంటుంది. వాక్యం ఏం చెప్తుంది లోపడ్డామంటే అయిపోయింది. ఎందుకంటే చాలాసార్లు నేను చెప్పినట్టు నువ్వు ఉండాలి, నువ్వు చెప్పినట్టు నేను కాదు. వాక్యము తగినట్టుగా ఎలా ఉంది, ఈ పరిస్థితుల్లో నేను చేసింది సరా, పర్లేదండి, ఇట్స్ ఫైన్. ఈ పరిస్థితుల్లో నేను జీవించింది సరా, ఈ పరిస్థితుల్లో నేను జరిగించింది సరా, ఇదన్నీ వాక్యానుసారంగా మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. సో ఫెయిత్, దేవుని ఎడల భయభక్తులు కలిగిన కుటుంబం, దేవుని వాగ్దానాల్లో జీవించే కుటుంబం. సో ఫెయిత్ ఈజ్ అ వెరీ వండర్ఫుల్ థింగ్. చివరిగా నన్ను చెప్పి ముగించమంటే, చివరి 2గా కుటుంబంలో వివాహ జీవితంలో క్షమిస్తాం ఎక్కువ నేర్చుకోవాలి. క్షమిస్తాం నేర్చుకోవాలి. ఎన్నిసార్లు క్షమిస్తాను? బ్రతుకున్నంతకాలం క్షమిస్తాం. అర్థమవుతుందా? అంటే ఒక వ్యక్తి క్షమిస్తాను అన్నదప్పుడు ఇంకా క్షమించిన దాని గురించి మరలా మాట్లాడటానికి, ఆ రోజు అట్లా చేసావు, ఆ రోజు అట్లా చేసావు, ఆ రోజు అట్లా చేసావు, నో ఇంకా మాట్లాడుతున్నాయి. క్షమించావా? దేవుడు మనల్ని క్షమిస్తా మరలా దాని గురించి మాట్లాడుతున్నాడా? ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకొని ఆయన వెనక్కేస్తున్నాడంట. ఇంకా ఎన్నటికీ ఆయన జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అంటే మర్చిపోతాడని కాదు, జ్ఞాపకం చేసుకోను అంతే. భార్యాభర్తల్లో కూడా చాలా ముఖ్యం క్షమాపణ. ఈరోజు ఎంతోమంది భార్యాభర్తల్లో ఎవరో బయట శత్రువులు కాదు, వీళ్ళిద్దరే ఒకరికొకరు శత్రువులు. వీళ్ళిద్దరూ క్షమించరని ఎప్పుడు సైకాలజిస్ట్ చెప్తా ఉంటారు. ఒక భార్యాభర్తల మధ్య జరిగిన ఒక సంభవం, దాని గురించి మాట్లాడకుండా ఆ చేదు లేకపోతే ఆ గాయాన్ని హృదయంలో అట్లే పెట్టుకుంటే అది సంవత్సరాలు అయ్యే కొలిది ట్రామాగా మారిపోతుందంట. ట్రామా అంటే అది తీరలేని గాయము. దాన్ని బట్టి మనసులో ఆలోచన విధానాలు, మనుషుడి గురించి ఊహించే విధానాలు మారిపోతాయంట.
అంటే ఒక మనిషిని మంచిగా చూసిన వ్యక్తి ఒక మాట చేదుకు వచ్చింది, అది చేదుగా అనిపించింది, అది క్షమించలేదు, తర్వాత ఏమైపోతుంది, మనుషుని చూసే విధానం మారిపోతుంది. ఇంక ఎప్పటికీ మొదట చూసిన రీతిగా చూడలేమంట. ఆ ట్రామాకి అయిపోతానికి మనుషుడు ఈరోజు చూడండి, అక్కర్లేని రిలేషన్షిప్స్ పెట్టుకుంటాం. నన్ను తను ఎక్కువ ప్రేమించింది, నాకు ఆయన ఎక్కువ పట్టించుకున్నాడు, నాకు వాళ్ళు మంచిగా ఉన్నారు, బయట ప్రపంచం పచ్చగా కనబడుతుందంట. అందుకని అంటారు, ఏదన్నా ఉంటే మాట్లాడండి, క్షమించండి. ఫర్గివ్నెస్ ఇస్ ద కీ. ఫర్గివ్ ఎవ్రీడే. అండ్ ఈ మాట వివాహ జీవితంలో ఎక్కువ వాడాలి, కానీ ఊత పదంగా కాదు. ఏంటి ఆ వర్డ్ తెలుసా? సారీ. అర్థమైందా? ఐ లవ్ యూ అని చెప్తాం కన్నా ఎక్కువ సారీ చెప్తాను నేర్చుకో. కానీ సారీ ఊత పదంగా కాదు. కొంతమంది సారీ నో. యూ రియలీ ఫీల్ సారీ. నువ్వు సారీ అన్నదప్పుడు ఇంకా నేను చెయ్యను ఒక నిర్ణయం చేసుకున్నావు. నిర్ణయం చేసుకుని సారీ చెప్తున్నావు. బాధ పెట్టానా సారీలే, అట్లా కాదు. దేవుని దగ్గరకు వచ్చి కూడా మనం అనేక సార్లు పశ్చాత్తాపడతాం. ప్రభువా, నేను చేసింది తప్పు, నేను ఒప్పుకుంటున్నాను. పశ్చాత్తాప పడినంత మాత్రాన జీవితంలో ఎప్పుడు చేయకుండా ఉన్నామా? కొన్ని విషయాలు చేసాం. నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడిన ప్రభువా, మాట్లాడాలని కాదు, ఈ మానవ స్వభావం ఉంది కాబట్టి, పోరాడుతున్నావు కాబట్టి అప్పుడప్పుడు బయటకు వచ్చింది. కానీ నువ్వు సారీ అన్నంత మాత్రాన ఎప్పుడు చేయమని కాదు, కానీ యూ రియలీ ఫీల్ బ్యాడ్ అండ్ యూ డోంట్ వాంట్ టు డూ దాట్. సో మేక్ ష్యూర్ యూ కరెక్ట్. అక్కడే అంటాం, నమ్మాలి, మారుతుందిలే, అవకాశం ఇద్దాము, సర్లే, ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం చేయొద్దు. సైకాలజిస్ట్ చెప్తారు, కుటుంబంలో ఎన్ని గొడవలు వచ్చి సమాధానం పడితే వివాహ బంధం అంత గట్టిగా మారుతుందంట. అసలు కుటుంబంలో ఎక్కడ మనస్పర్ధలే రాలేదంటే ఒకరిని ఒకరు అసలు తెలుసుకుంటానికే ప్రయత్నం చేయలేదంట. ఒక మనిషిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మిస్అండర్స్టాండింగ్ కలుగుతుందంట. మిస్అండర్స్టాండింగ్ కలిగేటప్పుడు కమ్యూనికేట్ చేస్తే ఆ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ అయ్యి కమ్యూనికేషన్ బట్టి క్లారిటీ వస్తుంది. సో సారీ, ఫర్గివ్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ మ్యారేజ్. తప్పులు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి, ఒకరిని గాయపరచుకోవచ్చు మాటల దూరంగా. డోంట్ సే ఇంకా నా ఇది ఆ గుండె పగిలిపోయింది ఇంక అంతే. కొన్ని మాటలు జీవితంలో ఎప్పుడు తను ఉండదు. నీకు ఊత పదాలుగా ఉంటాయి, నీ కోపంలో ఊత పదంగా వచ్చిస్తుంటుంది. బట్ తన జీవితంలో ఎవరు ఎప్పుడు అలాగంటలే. దట్ వుడ్ షాటర్ హర్. ఆస్క్ సారీ, హంబుల్ యువర్ సెల్ఫ్, సే సారీ. అక్కడ భర్త నేను తలని అని కాదు, తప్పు చేసావా ఒప్పుకో, అంతే. యూసి వర్స్ అని ఇద్దరు చెప్తున్నాను. యూ హ్యావ్ టు బీ రెడీ టు అపాలజైజ్. నెక్స్ట్ చివరిది ముగిస్తున్నా. పరిశుద్ధాత్ముణ్ణి అడగండి, ఒకరితో ఒకరు ఎట్లా బ్రతకాలి. ఇంకో మాటలో రీఫ్రెష్ చేసి చెప్పాలంటే, పరిశుద్ధాత్ముడు సహాయాన్ని కలిగి జీవించండి ప్రతిరోజు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, నువ్వు రక్షించబడి దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తి అయితే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, నీ దేహం పరిశుద్ధాత్మ ఆలయము. పరిశుద్ధాత్ముడిని అడుగు ప్రతిరోజు. ఏం చేయమంటావు, ఎలా చేయమంటావు? మన పాపములు ఒప్పింపజేయవాడు పరిశుద్ధాత్ముడు. మనం తప్పు చేస్తే మన మనసు కనిపిస్తుంది, శరీర క్రియలు కనిపిస్తుంది, నేను రైటే. కానీ పరిశుద్ధాత్ముడు కన్విక్ట్ చేస్తాడు. ఒక భర్త కానీ భార్య కానీ నువ్వు తప్పు చేసాని చెప్పాల్సిన అవసరం కూడా రాదు. నువ్వు దేవునితో సరిగా ఉంటే పరిశుద్ధాత్మతో నడిపించబడితే పరిశుద్ధాత్ముడు చెప్తాడు, నువ్వు చేసింది తప్పు, పోయి ఒప్పుకో. పరిశుద్ధాత్ముడు స్వరానికి వినటానికి వేగిరపడండి. నీ వెనక నుండి ఒక స్వరం వినబడుతుంది, ఆ ఎక్స్పీరియన్స్లోకి రావాలి. దేవుని స్వరము నువ్వు రోజు ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఫస్ట్ క్రియల రూపంగా చూస్తావు, నెక్స్ట్ ఆయన స్వరాన్ని వింటావు, గ్రహిస్తావు. నీ ఆత్మతో పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడని దేవుడు నాకు తెలియజేస్తుంది. పరిశుద్ధాత్ముని కలిగి బ్రతకండి, మన జీవితాలు మాదిరికరంగా ఉంటాయి. ఈరోజు లోకంలో చూసినప్పుడు కావాల్సినంత గందరగోళములు, కావాల్సినంత విచ్చలవిడి జీవితాలు అనేక శాతము క్రైస్తవ కుటుంబాలను చెప్పబడుతూనే లోకస్తుల కన్నా నీచమైన, నో ఎథిక్ వాల్యూస్, దేవుడు భయం లేని, గౌరవం లేని, ఎంతో దేవునికి దూషణ తెచ్చే జీవితాలు కనబడుతున్నాయి. కానీ మీ జీవితము అనేక మందికి మాదిరికరంగా, సవాల్కరంగా ఉండాలనేది నా ప్రార్థన, మా ప్రార్థన. మే గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇదిగోనయ్యా, విత్తిన ఈ వాక్యాన్ని ముద్రించయ్యా, వీరి జీవితంలో నీ కార్యము జరిగించయ్యా, వీరి కుటుంబాన్ని కట్టు ప్రభా, వీరిని ఫలింపజేయ ప్రభా,
మాదిరికరమైన జీవితంగా, దీవెనకరమైన జీవితంగా వీరి జీవితాన్ని చేయి. పరిశుద్ధాత్ముడా, నీవు వీరి తోడు ఉండయ్యా. వీరిని జతపరిచిన దినము మొదలుకొని వారి జీవిత అంతము వరకు నీ సహాయముతో, నీ సన్నిధితో, నీ తోడుతో వారు నడిపించబడాలి. ఈరోజు ప్రభా కూడొచ్చిన ప్రతి ఒక్కరిని దీవించయ్యా. వివాహమైన వారు కూడా ఈ వాక్యం వినియోగించనుగా దేవా, వారి జీవితంలో కూడా సరిదిద్దుకోగలుగుతానికి, వర్ధిల్తానికి, ఫలిస్తానికి సహాయం తెచ్చి. నీ రాకడ సమీపంగా ఉంది ప్రభా. నువ్వు వచ్చేటప్పుడు మా జీవితం గురించి లెక్కప్ప చెప్పాలి కాబట్టి నీకు అంగీకారంగా ఫలించి అభివృద్ధి చెందువారుగా, నీకు ఇష్టలుగా మమ్మల్ని చేయమని వేడుకుంటూ ఈ సమయంలో విక్టర్ పాల్ని, ప్రత్యూష గ్రేస్ని నీ సన్నిధిలో జతపరచునుగా నీ ఆత్మ ద్వారంగా ఈ కార్యక్రమాన్ని నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎస్.